ఎస్ఎస్ సూర్య గారు నటించిన వీరభద్రుడు మూవీ చూడటం అయితే జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఎవరైతే చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి చూసేయండి. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. మూవీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూర్య గారి కెరీర్లో మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్. సూర్య గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా అసలు మిస్ అవ్వద్దు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఆస్తులు బంగారం పోగొట్టుకున్న వాళ్ళు కోర్టుకి వేస్తే అక్కడ ఏదో న్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్తే వాళ్ళు 3 రోజుల్లో క్లోజ్ అవ్వాల్సిన కేసుని 15 రోజులు 5-6 నెలలు అట్లా నడిపించుకుంటూనే ఉంటారు. అవి కేవలం లంచం మరియు వాళ్ళని కేసు ఒక కొలిగ్ కూడా రాకుండా వాళ్ళని అలానే ఆ కేసు అలాగే వారికి కంటిన్యూ అయ్యేలా చేస్తారు. ఎక్కడా కూడా ఆపరు. దాంతో ఇది ఆ ప్రజలు, సామాన్యమైన ప్రజలు ఇది అవే పని కాదని చెప్పి ఎదురుగా ఉన్న వీరభద్రుడు స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే ప్రార్థిస్తారు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు అనుకున్నది కోరిక నెరవేరుతుంది, మీ కష్టాన్ని ఆడ చెప్పుకోండి అనగానే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తారు. అప్పుడు ఆయన ప్రార్థించగానే తర్వాత సూర్య గారి ఎంట్రీ ఉంటుంది. వీరభద్రుడిగా అసలు జీవించేశాడు. ఆయన కరెక్ట్గా సూట్ అయ్యాడు. ఎప్పుడైతే సూర్య గారు ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కోర్టు నుంచి వాళ్ళని ఎలా కాపాడాలి, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఆ కేసులన్నిటినీ ఎలా గెలిపించాలన్నదే మెయిన్ స్టోరీ. సినిమా పూర్తిగా చెప్పను, నేను లీక్ చేసిన నేను చెప్పడం కంటే ఒకసారి మీరు చూస్తేనే సినిమా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.